వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేపింది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న పాలుడుగు నారాయణను వనస్థలిపురంలోని సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి కారులో కిడ్నాప్ చేశారు దుండగులు. నారాయణ భార్యకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు ₹1,00,00,000 డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. కుత్బుల్లాపూర్లోని ఒక భూ వివాదమే కిడ్నాప్ కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అడ్వకేట్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు నారాయణ మొబైల్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, అంటే అడ్వకేట్ ని కిడ్నాప్ చేసి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు, కేసుకు సంబంధించి అంటున్నారు. పూర్తి సమాచారం ఏంటి? పూర్తి వివరం తెలియాల్సి ఉంది. భూ వివాదం మొత్తంగా ఈ కిడ్నాప్ కు కారణంగా భావిస్తున్నారు. ఎవరైతే సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ ఉన్నారో ఆయనకు సంబంధించి కుత్బుల్లాపూర్ లో ఒక భూ వివాదం నడుస్తోంది. ఆ భూ వివాదానికి సంబంధించి కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే మరి ఒకవేళ అలా అయితే మాత్రం ఫోన్ ఎందుకు చేసి బెదిరించారు, డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తారన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వాళ్ళ ఆవిడ మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనకు ఫోన్ చేసి ₹1,00,00,000 డిమాండ్ చేసినట్టుగా కూడా ఆమె చెప్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు దాదాపు 5 బృందాలుగా ప్రస్తుతం ఈ కిడ్నాప్ కేసు ఛేదించేందుకైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది కిడ్నాప్ సంబంధించిన వ్యవహారం లేకంటే భూ తగాదాలకు సంబంధించి వారు కిడ్నాప్ చేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, ఇలాంటి పూర్తి వివరం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వెహికల్ ఎటువైపు వెళ్ళింది, అతను ఎటు తీసుకెళ్లారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.